హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంటూరు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచినీళ్ళు లేవు, నడవటానికి అన్ని రాళ్ళు షుగర్ మడుచులు. ఆ డాబా ఎప్పుడు పడిపోతాం, మేము అక్కడే కూర్చుంటాం 10 మంది దాకా. ఏదో తిరుగుతా ఉంటే రాళ్ళు వాళ్ళే గుచ్చుకుంటా ఉంటున్నాయి. షుగర్ మడుచులు మేమందరం తాగుతానికి నీళ్ళు కావాలి, టాయిలెట్ బాత్రూమ్ లేవు, తర్వాత నడవటానికి సైకిల్ లేదు, అన్ని రాళ్ళే, అంత గడ్డి రాళ్ళు చెరువు ఉన్నట్టు ఉంటుంది. ఈ టీవీ ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ చాలా అవేర్నెస్, అందరూ హెల్త్ అవేర్నెస్ విపరీతంగా వాకింగ్ జరగటం వస్తున్నారు జనం. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏమీ కనిపించలేదు. ఇక్కడ అంతా రాళ్లమయంగా ఉంది. లేడీస్ కి ఎంత ఇబ్బంది అంటే కనీసం టాయిలెట్స్ పోవడానికి కూడా ఇక్కడ ఎలాంటి అవకాశాలు కలగట్లేదు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎంత చెప్పినా కూడా ఇక్కడ ఎవరు దాని గురించి పట్టించుకునేవాడు కనిపించలేదు. ఇవన్నీ మా లాంటి పెద్ద వయసు వాళ్ళు ఏమో ఇటు తిరగాలంటే అంతా రాళ్ళు కింద సరిగా లేదు, గారటము, ఇవన్నీ పడిపోవటము, లైట్లు కానీ లైటింగ్ కానీ ఇక్కడ ఏ సౌకర్యం కూడా లేదు. దయచేసి ప్రభుత్వం దీన్ని చాలా ఎమర్జెన్సీగా తీసుకొని ఈ యొక్క వాకర్స్ సౌకర్యార్థం కావాల్సినటువంటి కనీస ఏర్పాట్లు చేయవలసిందిగా ఇందు మూలంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇంతకుముందు నేను ఏలూరును కాకినాడ ఈ గ్రౌండ్లన్నీ చూశానండి. కాకపోతే వాటితో పోల్చుకుంటే ఇది చాలా హార్డ్గా ఉంది. అవి చాలా బాగున్నాయి రన్నింగ్ చేస్తుంటే. ఇక్కడ చేస్తుంటే కాళ్ళు పెయింట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. గ్రౌండ్ కూడా చూడండి మీరు ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ కానీ పడితే మటుకు దెబ్బలు తగులుతాయి. అదిగాక ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఈవెంట్స్ టైం అనమాట. ఈ పోలీస్ ఈవెంట్స్ టైంలో ఇలాంటి టైంలో మాకు సరైన అందుబాటులో లేదు ఈ గ్రౌండ్. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. సో మాకే కాదు వాకర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ గ్రౌండ్. నాతో పాటు చాలామంది ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కాకపోతే ఇది వీలైనంత త్వరగా మరమ్మతులు చేపించి జనాలకు అందుబాటులో తెస్తే రన్నింగ్ చేయడానికి కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో వీలైనంత త్వరగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. ఈ స్టేడియం లోపల వాలీబాల్ గ్రౌండ్ అనేది ఉండేది, అక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ప్రజెంట్ ఒక 6 నెలల క్రితం ఏం జరిగిందంటే స్టేడియంలో మా గ్రౌండ్ తీసేసి బయట పడేశారు. బయట ఆడుకోవడానికి 3 టీంలు ఉన్నాయి, వాలీబాల్ టీమ్స్ 3 ఉన్నాం. ఒక్క స్టేడియం ఒక్క గ్రౌండ్ సరిగ్గా లేదు. మాకు వాలీబాల్ గ్రౌండ్ తయారు చేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. క్రికెట్ ఆడేవాళ్ళం అండి. ఇది నెంబర్ 1 స్టేడియం. కానీ ఈ స్టేడియం ఎట్లా అయిపోయిందో చూడండి. పరిగెత్తే వాళ్ళు సరిగ్గా పరిగెత్తలేకపోతున్నారు, క్రికెట్ ఆడే వాళ్ళు సరిగ్గా క్రికెట్ ఆడలేకపోతున్నారు. ఆ రాళ్ళు రప్పలు అనేవి పరిగెత్తే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుస్తుంది. ఆ బిల్డింగ్ చూడండి కూలిపోయే స్థితికి వచ్చింది. అది చూడండి ఆ పాచి పడిపోయి. ఈ స్టేడియాన్ని మీరు చాలా రెన్యూవేట్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్మెన్ అందరికీ రెన్యూవేట్ చేస్తే ఆ కార్యక్రమాలు అలాంటివన్నీ చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ వీడియో ద్వారా మేము ఈ మెసేజ్ని అందిస్తున్నాం. థ్యాంక్ యూ. శిథిలా వ్యవస్థలో ఉంది. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు.
అంతకుముందు వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా దీన్ని అంతగా పట్టించుకోవడం, శిథిలావస్థ వల్ల ఇప్పుడు ఇక్కడ వాకర్స్ కానివ్వండి, ఇక్కడ స్పోర్ట్స్కి వచ్చేటువంటి విద్యార్థులు కానివ్వండి, సౌకర్యార్థం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని కొంచెం పరిశీలనలోకి తీసుకొని వాకర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కానివ్వండి కొంచెం అందుబాటులోకి తీసుకొచ్చి కనీస సదుపాయాలను ఏర్పరిచి ప్రభుత్వానికి ప్రజలకు కొంచెం సౌకర్యార్థం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. అంతకుముందు చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చినా దీన్ని ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఇవాళ పరిస్థితి వచ్చింది. దీన్ని పరిశీలనలోకి తీసుకొని ఎమర్జెన్సీగా స్పోర్ట్స్కి కావాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి, ప్రజానికానికి కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యాలు కానివ్వండి, కనీస సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు చేరువవుతారని. క్రీడాశైలి నుంచి ఒకటి మాట్లాడుతున్నామండి. వాలీబాల్ కోర్టు సరిగ్గా లేదండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఆడుతున్నాం మనం. గుల్కరాళ్ళు చూడండి, ఈ రాళ్ళలో ఆడుతున్నామండి. ఒక పక్క గిల్లి కర్రలు, ఒక గల్లీ క్రికెట్ వాళ్ళు మనం ఛానల్ చేస్తున్నారు. ప్రభుత్వం తెలియకుంటే ఒక కోర్టు సర్వింగ్ చేసి ఒక మట్టి తోలిచి ఒక నెట్టు బాగా కొత్త ఇస్తే మనం పిల్లల్ని దారి చేస్తాం. కొత్తలు కూడా వస్తున్నారు చాలామంది. గ్రౌండ్ సరిగా లేక చదివిన పిల్లలు రావట్లేదండి. దీని నుంచి కొంచెం స్పందించి కొంచెం డీసీ ఒకరికి అయితే కోర్టు బాలిస్తా ఉన్నారు, నెట్ బాలిస్తా ఉన్నారు, ఇంకో కోర్టు కూడా వేసుకోమన్నారు. కాకపోతే ఇక్కడ సౌకర్యం సరిగా లేదండి. దయచేసి సౌకర్యం కలిసి వాలీబాల్ పేరుస్తుంది లోపల. అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు స్టేడియంలో ఉన్న వాలీబాల్ కోర్టు తీసేసి మాకు ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆడటానికి ఎటువంటి సౌకర్యాలు ఏమీ లేవు. ఒక పక్క క్రికెట్ ఆడతారు, ఒక పక్క గిల్లికాయ ఆడతారు. మాకు ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మాకు కొద్దిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, మమ్మల్ని చూసి పాత ప్లేయర్ కొంతమంది కొత్త ప్లేయర్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గుంటూరు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అండి ఇది. ఇక్కడ చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు వస్తుంటారు, కానీ వాళ్ళకి చాలామందికి సదవకాశాలు ఏమీ లేవు. ఈ కానిస్టేబుల్ రన్నింగ్కి వస్తుంటారు వాళ్ళు. ఈ పిచ్ చూస్తేనేమో సరిగా లేదని చెప్తున్నారు. పోలీస్ పారాగ్రౌండ్ కానీ, ఎన్టీఆర్ స్టేడియం కానీ ఇవన్నీ బాగున్నాయని వాళ్ళ వాయిస్లో ఇందాక చెప్పారండి ఒక కుర్రోడు. అలాగే ఈ శిథిలావస్థకు చేరుకుంటుందండి. అది 70 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. అది ఎప్పుడు పడిపోయిద్దో తెలియదు. చూస్తే జనాలందరూ ఆడే వెళ్ళి కూర్చుంటున్నారు. ఎవరెంత చెప్పినా కూడా అదేదో అక్కడ బాగున్నట్టుగా ఆ ముసలోళ్ళు చూడండి ఆడే కూర్చున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లా. అది పడిందంటే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ పోయినసారి మన గుంటూరు ఈస్ట్ నసీర్ అహ్మద్ గారు చాలా ఫైట్ చేశారండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. తర్వాత ఆయన ఇప్పుడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయ్యారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఈ నసీర్ అహ్మద్ గారు కూడా చంద్రబాబు గారు దృష్టిలో ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్